నెల్లూరు జిల్లాలో గర్భిణీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. అత్తింటి వేధింపులతో ప్రాణాలు తీసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాలెంలో ఈ ఘటన జరిగింది. పెళ్లైన 8 నెలలకే తనువు చాలించింది యువతి. ఆమెకు కొత్తూరుకు చెందిన రాజేష్తో పెళ్లైంది. మానసికంగా శారీరకంగా తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అమ్మాయి పెళ్ళైన కాడి నుంచి 4 సార్లు గొడవలు జరిగి పెద్ద మనుషుల తరఫున కూడా మేము పంపించి విధానం కూడా చేసాము. కానీ మళ్ళీ కూడా అమ్మాయిని మెడబెట్టి గెంటేసి కుతుకు పెట్టుకొని గందరగోళంగా చేసి అమ్మాయిని కట్నాలు తెమ్మని కూడా వేధింపులు చేయించడము. అదే విధంగా మేము పెళ్లి చేసేటప్పుడు 5 లక్షలు కట్నం ఇచ్చి 12 సవర్లు బంగారు పెట్టి మేము చేసాము. అయినా కానీ ఇంకా కూడా మమ్మల్ని ఇట్లా ఈ విధంగా కట్నం తీసుకురమ్మని ఏదో డబ్బులు ప్రెజర్ చేసి అమ్మాయిని అప్పటికి అమ్మాయి వచ్చి అడుగుతున్నప్పుడు కూడా మేము కొద్దో గొప్ప ఇచ్చి పంపిస్తా ఏదో సర్ద పెట్టి చేస్తుండేము. అయినా కానీ అమ్మాయిని చాలా ఇబ్బందిగా మానసికంగా ఇబ్బంది కలిగించి 4 గోడలు జరిగే విషయాలు కూడా బయట తీసుకొచ్చి పబ్లిక్ చేయడము. వాళ్ళ తమ్ముడు ఏంటంటే వాళ్ళ అన్న బదులు నేను సాటిస్ఫై చేస్తాను, మా అన్న బదులు నీకు నేను శారీరకంగా కూడా నేను చెప్పి అమ్మాయిని అడగడము. శారీరకంగా సుఖపెడతానంటూ రాజేష్ తమ్ముడు అసభ్యకర కామెంట్స్ చేస్తారని యువతి తల్లి ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన తమ కుమార్తె విషయంలో న్యాయం చేసేవారు లేరా అని ప్రశ్నిస్తున్నారు యువతి తల్లి. ఇంట్లో గొడవ జరిగిందంట. అమ్మాయి 4వ నెల ప్రెగ్నెంట్. అమ్మాయి కడుపు మీద కూర్చొని గొంతు బిసుకుతా నువ్వు అట్టా ఎట్టానని చెప్పి నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడుతా అమ్మాయిని చాలా ఇబ్బంది కలిగించి ఏదేదో మానసికంగా చాలా ఇబ్బంది అంటే శారీరకంగా కూడా అమ్మాయిని చాలా హింస పెట్టాడు. నేను ఎవరితైనా తిరుగుతాను, నేను ఎవరితైనా చేసుకుంటాను, నీకెందుకేనని చెప్పి అమ్మాయిని మాట్లాడడము. అమ్మాయిని నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు మండల నాయకుడు ఒకరు కాపాడుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఆమె. మా వాళ్ళు పెద్ద మనుషులు అడిగితే అప్పుడు ఏదో బెదిరించి చేస్తే అప్పుడు తీసుకురావడం. ఆయన ఒక హోమ్ మినిస్టర్ వచ్చినట్టు తీసుకొస్తున్నారు పోలీసులు అంతా కలుసుకొని. మిగతా వాళ్ళకి ఎందుకు శిక్ష పడడం లేదు? వాళ్ళు అందరినీ అంత సేవ్ చేసే వాళ్ళు ఎవరు? ఆయన మండల అధ్యక్షుడు అంట. ఆయన ఎంతవరకు ఆయనకేం పిల్లకాయలు లేరా? ఆయనకేం ఆడపిల్లకాయలు లేరా? ఆయనకేం బాధలు లేవా? అదే నా బిడ్డకు జరిగినట్టు ఆయన జరగకుండా పోతాయి అనుకుంటున్నాడా? కుమార్తె కోసం ఇంటికి వెళితే తమపై వారు దౌర్జన్యం చేస్తారని కొన్ని వీడియోలు విడుదల చేస్తారు. ఎందుకు మాట్లాడుతాడువా? నా కాపురం నువ్వేందుకు మాట్లాడేది? నా కాపురం నువ్వేందుకు మాట్లాడేది? నా భార్య భర్తల విషయం నేను మాట్లాడుకుంటా. నా భార్య భర్తల విషయం నేను మాట్లాడుకుంటా. మీకేం సంబంధం? మీకేం సంబంధం? అసలు మీకేం సంబంధం? మీకేం సంబంధం? నువ్వు ఫోన్ చేసి ప్రతిరోజు నీ కూతురు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు విషయం ఎందుకు మాట్లాడుతాడువా? నా కాపురం నువ్వేందుకు మాట్లాడేది? నా కాపురం నువ్వేందుకు మాట్లాడేది? నా భార్య